శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాట చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. ఇక్కడ ఇద్దరు కుమారుల గురించి మీ మధ్యలో గత 2 రోజులుగా మాట్లాడుతున్నాను. చిన్న కుమారుని యొక్క జీవితం ఎలా ఉందో ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అవును, తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. జీవితంలో కలిగే కష్టాలు, ఎదురయ్యే తుఫానులు, ఎదురొచ్చే సమస్యలు, ఖచ్చితమైనటువంటి సంబంధాల గురించి జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియలేనటువంటి వాడిగా కనబడుతున్నాడు చిన్న కుమారుడు. అతని మూర్ఖపు స్వార్థం చేత, కొన్ని తప్పుడు నిర్ణయాల చేత తన జీవితాన్ని తను సరిగా కట్టుకోలేక సంబంధాలని చాలా తేలికంగా తెంపేసుకున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నాయి. అవును, తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతో అయిపోయేసరికి ఆయన దిక్కులేని వాడిగా కనపడ్డాడు. దిక్కుతోచని స్థితిలో కనపడుతూ ఉంటున్నాడు. అవును, అతని డబ్బు అయిపోయేసరికి ఎలా కనపడుతున్నాడండి? తన స్నేహితులంతా దూరం అయిపోయారు. తన దగ్గర ఉన్న వారంతా కూడా దూరం అయిపోయేసరికి అసలు ఆ జీవితం ఎలా కొనసాగించాలో అర్థం లేనట్టుగా జీవించినట్లుగా కనబడుతుంది. అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు విచ్చలవిడి జీవితం. అవును నా ప్రియ సహోదర సహోదరులారా, చివరికి అడుక్కొని తినే పరిస్థితికి వచ్చాడు. పందులు తినే ఆహారాన్ని తినడానికి కూడా వచ్చాడండి. నా స్నేహితులారా అడుగుతున్నాను, నీవు శ్రేష్టమైన నీ జీవితం డబ్బుతో ముడిపడి లేదండి, ఆస్తి పాస్తులతో అస్సలు లేదు. నీవు నిస్వార్థంగా దేవుని సన్నిధానంలో నీ అంతటి నీవు సమర్పించుకుంటే గనక బంధము, బాంధవ్యము, ప్రేమ, సహవాసము, కుటుంబము సమస్తము కూడా దేవుడు నీతోనూ ఉండి నీ జీవితాన్ని బహుశ్రేష్టమైనటువంటి జీవితంగా మారుస్తాడు. అందుకోసమే ఈ చిన్న పిల్లవాడిని, ఈ చిన్న కుమారుని యొక్క విషయంలో మనం గమనించి చూసినట్లయితే కనుక తను తీసుకెళ్ళిన డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. తర్వాత విపరీతమైనటువంటి నరకయాతన ఆ బిడ్డ అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఇలాంటి నిర్ణయాలు అవసరపడి తీసుకోవద్దని మనవి చేసుకుంటూ శ్రేష్టమైన జీవితాన్ని కట్టుకోండి, విలువైన జీవితాన్ని నిర్మించుకోండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి వారి జీవితాలను చక్కగా కట్టుకొని మీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.